హిందూ బంధువులందరికీ నమోవాకములు, నమస్సుమాంజులు. హిందూ బంధువులారా, భారతదేశంలోనే హిందూ సంస్కృతి అంటేనే సనాతనం నుంచి కూడా విజ్ఞానపరంగాను ప్రతి అంశంలో కూడా ముందంజలో ఉన్నదనేది ప్రపంచానికి విదితమైనటువంటి విషయం. హిందువులందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేటువంటి నానుడితో అందరూ సమైక్యంగా, ప్రశాంతంగా, అనుకూల వాతావరణంలో జీవించాలన్నదే, మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా మానవ హక్కులను పరిరక్షిస్తూ ముందుకు సాగాలన్నదే హిందువుల యొక్క ఐక్యవేదిక ఉద్దేశం. ఇప్పుడు హిందూ ఐక్యవేదిక ఉద్దేశానుసారం జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంటే మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అల్లర్ను చూస్తే అనేక హిందువులు మరి మైనార్టీలుగా ఉన్నటువంటి ఆ బంగ్లాదేశ్లో హిందువులకు ఆత్మరక్షణ లేకుండా పోతున్నదన్న విషయం ప్రపంచానికి అందరికీ కూడా విదితమే. ఇలాంటి అంశాన్ని ఒక్కసారి తీసుకుంటే ఇదంతా కూడా ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల యొక్క ఉల్లంఘనే అవుతుంది. కాబట్టి వారి యొక్క ఎంతోమంది కూడా ఊచకోతకు గురయ్యారు. మరి వారి ఆత్మకు శాంతిగా శాంతియుత ర్యాలీని హిందూ ఐక్యవేదిక తలపెట్టింది. రేపు 4వ తారీఖున జరగబోయే శాంతి ర్యాలీలో హిందూ బంధువులందరూ కూడా సమైక్యంగా శాంతియుతంగా పాల్గొనాలని మీ అందరినీ ఆకాంక్షిస్తున్నాను. పత్తిపాక శ్రీనివాస్, వికాస తరంగిణి సిరిసిల్ల శాఖ పిఆర్ఓను నేను. మన యొక్క శాంతి ర్యాలీ కాలేజీ గ్రౌండ్లో 10:30 గంటలకు మొదలవుతుంది. అక్కడి నుండి పాత బస్టాండ్ మీదుగా వెంకటేశ్వర గుడి టెంపుల్ దాటుకుంటూ, గాంధీని దాటుకుంటూ అంబేద్కర్ చౌక్ దగ్గర ముగుస్తుంది. హిందూ బంధువులందరూ పాల్గొనవలసిందిగా మన యొక్క ర్యాలీ పేరు శాంతి ర్యాలీ. జై శ్రీమన్.